గరికపాటి గారు ఇటు చూడండి. 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారికి కళ్ళజోడు లేదు, 43 ఏళ్ల లోకేష్ గారికి కళ్ళజోడు లేదు, కానీ వాళ్ళ మనవడికి కళ్ళజోడు ఉంది. చూసారా? పౌష్టికాహార లోపం అండి. ఈ విషయం నాకెలా తెలుసు అంటే 130 దేశాలు తిరిగి పిల్లలు ఏం తింటే భారతదేశంలో బాగుంటారని చెప్పి ఒక వీడియో చేశాను. దేశం గర్వించదగ్గ వీడియో. అక్కడ ఒక తల్లి రాసింది, అవును మీరు చెప్పింది నిజమే, చంద్రబాబు నాయుడు గారు మనవడికి చూడండి, ఒక రాష్ట్రానికి సీఎం మనవడు, ఐటీ మినిస్టర్ కొడుకుకి ఇటువంటి ప్రాబ్లం ఉంది. మరి పేదవాడి పరిస్థితి ఏంటండి? నాకు తెలియగలుగుతాను. మీరు ఆ మాట పిల్లలకి కోడిగుడ్డొద్దు శోభనం అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మేము కటిక పేదరికంలో ఉండేటాము. మా తమ్ముడు ఆ అంగన్వాడీ స్కూల్లో ఉప్మా స్కూల్ అని ఉండేది ఇంటి పక్కనే. మా తమ్ముడు మా అమ్మ మేము మా తమ్ముడు ఎప్పుడు వస్తారా, మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా అనేవాడు. వాడు పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఎంత ఉప్మా తెచ్చేవాడు, మునగాకేసి వేడి వేడి ఉప్మా, ఎంత ఉప్మా. ఆ ఉప్మా వచ్చినంటే ఆవురావమని అమ్మ దాని మీద పంచదార వేసి అమ్మెంత తిని నాకింత పెట్టి తమ్ముడికి ఇంత పెట్టేది. తర్వాత నన్ను హాస్టల్లో పెట్టేసింది. పెడితే వారానికి ఒక కొరుగుడ్డు ఎట్టేవాడు. ఆ కొరుగుడ్డు తిని కిలిమంజారో కొండ, ఆఫ్రికాలో అతిపెద్ద కిలిమంజారో కొండ నెక్కాను. తర్వాత 130 దేశాలు తిరిగాను. మళ్ళీ ఇదే కోరుగుడ్డు బలంతో, గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ నెక్కి పిప్పు చేస్తాను ఈ కాలుతోని. ఆ టైంలో మంచి పౌష్టికాహారం ఉండబట్టే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వీటికి ఎవరు వెళ్తారు? పేదవాడే వెళ్తారు. అసలు గవర్నమెంట్ ఇచ్చేదే ముక్కులో పొక్కంతా. వారానికి ఒక కోరుగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. అసలు మీరు చేయాల్సిన పని ఏంటి? శాస్త్రం ఏం ఘోషిస్తుందో అది చెప్పాలి. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నిన్న జరిగింది, బయటికి రాలేదు ఆ న్యూస్. నిన్నే మచిలీపట్నంలో చేశారు రేపు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జైల్లో పెట్టేశారు చిన్న అమ్మాయిని. తర్వాత నాసిక్లోని జ్యోతిష్యం చెప్తాను 58 మంది అమ్మాయిలతో శృంగారం చేశారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడాలంటే రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ని దాటి నాంబిషాన్ అంటే నిరక్షరాస్యతలో నెంబర్ 1 అయిపోయింది. అది మార్చడానికి ట్రై చేయండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్కి పేరు మారుద్దాం, కాకినాడకి ఊరు మారుద్దాం, బొబ్బట్లలో బొబ్బు తీసేద్దాం, ఏంటి తలాతో రోజు రోజుకి కాకరకాయ కాస్త కేకరకాయ అవుతుంది. ఉన్నమతి కాస్త మీది పోతుంది. దయచేసి మొన్న లాస్ట్ టైమే నేను చెప్పాను, గురువుగారు జాతకం బాగోలేదు, జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పాను. మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా రోజు పేదవారు మీరు పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదంటే ఇంక మీకు జీవితంలో తలనొప్పిని పోయే కాలంలో ప్రశాంతం లేకుండా పైకి పోతారు.